పిల్లలతో కళకళలాడే బజారు. బొమ్మలు, బెలూన్లు, తీయని వాసనలు. చిన్న బాలు ఆశగా చూస్తూ నడుస్తున్నాడు. ఒక లడ్డు బండి దగ్గర ఆగాడు. కానీ కొనలేదు. అమ్మా, ఈ డబ్బులు ఖర్చు చేయను. పెద్ద పని కోసం దాచుకుంటున్నాను. నన్ను గర్వపడేలా చేస్తున్నావురా నా బుజ్జి. ఆ రాత్రి టీవీలో ఒక వార్త వచ్చింది. ఒక చిన్నారి హృదయ శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నాడు. బాలు మౌనంగా చూస్తున్నాడు. అమ్మా, నేను అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను. నా పిగ్గీ బ్యాంక్ ఇద్దాం. కానీ బాబు, ఇది నీ కోసం దాచిన డబ్బులు. నాకు బొమ్మల కంటే అతనికి జీవితం ఎక్కువ అవసరం. మరుసటి రోజు ఉదయం బాలు అమ్మతో కలిసి ఆసుపత్రికి బయలుదేరాడు. గట్టిగా తన పిగ్గీ బ్యాంకుని పట్టుకున్నాడు. డొనేషన్ డెస్క్ ఉన్న హాస్పిటల్ రిసెప్షన్. బాలు తన పిగ్గీ బ్యాంకును నర్సుకి ఇచ్చాడు. ఆ సాయంత్రం బాలు చేసిన మంచి పని వార్తల్లో వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అంతా బాలును శభాష్ అన్నది. తరువాతి రోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు అందరికీ బాలు గురించి చెప్పారు. విద్యార్థులందరూ చప్పట్లతో అభినందించారు. పిల్లలు, గొప్పతనానికి వయసుతో సంబంధం లేదు. అది మనస్సుతో వస్తుంది. ఆ చిన్న చేతులు ఒక పెద్ద గుణపాఠం నేర్పాయి ప్రపంచానికి. Don't forget to like, share and subscribe. Thank you for watching.